కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హృదయాందోళనను అధిగమించాలి. ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కావచ్చు, సంతాన వర్గం కావచ్చు, స్థిరాస్తులు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క మానసిక ప్రశాంతత, వీటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అనవసరమైన ఉద్వేగాలను అధిగమించాలి. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది వ్యాపార విస్తరణ కావచ్చు, సంతానం అభివృద్ధి కావచ్చు, ఆత్మీయుల యొక్క సహకారం కావచ్చు. ఏ విషయంలోనైనా సరే మీ ఆలోచనలలో అధిక శాతం ఉద్వేగాలకు అవకాశం లేకుండా ప్రశాంతతని పెంపొందించుకుంటూ, అదే రకంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. వ్యాపార విస్తరణ కొరకు కూడా అధికంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో, వృత్తి యొక్క అభివృద్ధి విషయంలోనూ మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి గృహ వాతావరణం విషయంలో కావచ్చు, తల్లి, స్థిరాస్తులు మొదలైన వాటి గురించిన చర్చలకి అవకాశం అనేది కనబడుతుంది. సమయానికి ఆహార స్వీకరణ విషయం కావచ్చు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాహన విషయాల్లో రిపేర్లు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా తల్లి, గృహం, వాహనం, వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన విషయాలతో పాటుగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తొందరపాటు చర్యలు, డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరగా తీసుకునే నిర్ణయాలు అంతగా మీకు అనుకూలతలను ఇవ్వవు కనుక ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారి విషయం తీసుకున్నట్లయితే కన్యా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ఆలోచన విధానాలు అనుకూలంగా చేసుకుంటూ ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ యొక్క స్వయం నిర్ణయాలతో ఎట్లాగైనా సరే ఒక పనిని సాధించాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ దాని ద్వారా సంఘంలో వ్యక్తులతో వచ్చే స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, వారితో మీ యొక్క ఆలోచనలు, మైత్రి బంధాల్లో కొంత ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క తోబుట్టువులు, ఇరుగు పొరుగు మొదలైన వారితో ఆకస్మికమైన ఘర్షణలకి మొదలైన వాటికి తగిన దూరంగా ఉంటూ పనిని సమయానికి అనుకూలంగా చేసుకోవడానికి మీ యొక్క చాకచక్యం ఉపయోగించుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.